హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాము. సో వచ్చేసేయండి. ఫస్ట్ మనకు కావాల్సింది ఆవాలు, మెంతులు, జీలకర్ర. ఇవి వేయించి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు కాగిన నూనెలో ఉసిరికాయలు వేసుకోవాలన్నమాట. ఉసిరికాయలు వేయించుకొని మంచిగా వేయించుకోండి. అవి రెడ్ అవ్వాలి, మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటూనే ఉండండి. అండ్ ఇవి చాలా సిమ్ స్టవ్ మీదే వేయించుకోవాలన్నమాట, లేకపోతే మంచిగా వేగవు. సో ఇలా చూపించే విధంగా అయితే చాలు. తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు అదే ప్యాన్లో అదే ఆయిల్లో నేను వేయించుకుంటున్నాను. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అండ్ ఒక చేతడి గుప్పెటంతా వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. దాంట్లోనే ఇప్పుడు నేను అది మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చల్లారినాక కారం, ఉప్పు, ఇందాక వేయించుకున్న పొడి వేసి మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాక ఇది నిమ్మరసం ఒక కప్పు, చిన్న స్మాల్ కప్ అంత తీసుకొని దాంట్లో వేసి కలుపుకోండి. కలుపుకున్నాక ఇప్పుడు వేయించుకున్న ఉసిరికాయలు ఉంటాయి కదా, అవి తీసి దీంట్లో మంచిగా వేసి కలుపుకోండి. ఇది మినిమం ఒక డే టైం అంటే ఆగేసి ఎల్లుండి తినమాట. ఈరోజు పచ్చడి చేసుకుంటే ఎల్లుండి తినాలి. అప్పుడైతేనే మంచిగా పచ్చడిలో ఉసిరికాయలు అనేవి పచ్చడిలో మంచిగా నూరుకొని మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నెక్స్ట్ కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో తెలపండి. బాయ్ బాయ్.